సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఎలా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ముఖ్యంగా మనకు దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక తీవ్రమైన వాయుగుండం వచ్చేసి నేరుగా శ్రీలంక మీదుగా రానుంది. దీని యొక్క ప్రభావం వచ్చేసి మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని దక్షిణ భాగాల్లో ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూస్తాము. తప్పకుండా ఈ వీడియోని అందరూ చివరిదాకా చూస్తారని, దానివలన మీ అందరికీ క్లారిటీ వస్తుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించినామంటే మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగాల్లో ఒక తీవ్రమైన వాయుగుండం అనేది కొనసాగుతుంది. ఈ తీవ్రమైన వాయుగుండం వచ్చేసి ఏమవుతుంది అంటే శ్రీలంక మీదుగా ప్రయాణించి ఆ తర్వాత ఏమవుతుంది అంటే తమిళనాడులోకి వెళ్లే విధంగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి. కానీ నా అంచనా ప్రకారం ఏంటి అంటే ఇది శ్రీలంకని ఇట్లా తాకకుండానే ఉత్తర భాగం మీదుగా శ్రీలంక యొక్క ఉత్తర భాగంలో వెళ్ళి అదే ట్రాక్ ని మనకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీని వలన మనకు ఉత్తర భారతదేశంలో మనకు వీస్తున్న పొడిగాలుల తీవ్రత అనేది తగ్గుముఖం పడి బంగాళాఖాతంలో నుంచి వచ్చే తేమ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించి దాంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని దక్షిణ భాగాలలో కొన్ని వర్షాలు పడే అవకాశాలు కూడా మనకు 100% కనిపిస్తుంది. మరోవైపున మనము ఒక్కసారి మనకు ప్రస్తుతానికి ఇప్పుడు తెల్లవారుజామున మనము తీస్తుంటే ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనం శాటిలైట్ ఇమేజ్ చూసినాము అంటే ప్రస్తుతానికి తీవ్రమైన వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో అయితే ఉంది. ఈ తీవ్రమైన వర్షాలు మెల్లగా శ్రీలంక ప్రాంతంలోని కోస్తా భాగాల్లో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఎట్లాగో మనకు వాయుగుండం అనేది బలహీనపడిపోయి అల్పపీడనంగా మారి ఇంకా బలహీనపడిపోయి తమిళనాడు తీరం వైపుగా వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క బలమైన మేఘాలని తగ్గుముఖం పడిపోయి కేవలం మనకు తమిళనాడు ప్రాంతంలోకి ప్రవేశించి ఆంధ్ర వైపుగా మనకు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల దాకా వచ్చే అవకాశాలు 100% కనిపిస్తోంది. ఇక చూసినామనంటే రాగల 24 గంటల్లో అంటే 8 జనవరి నుంచి 9 జనవరి అంటే 9 జనవరిలో మనకి ఎలా ఉంటుంది అన్న దాని గురించి, ఇది 8 జనవరి తీసుకున్నా 9 జనవరిలో ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూసినాము అంటే 1 లేదా 2 చోట్లలో మాత్రమే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు 10వ తారీఖున ఉదయం కనిపిస్తుంది. 10వ తారీఖున ఉదయం 1 లేదా 2 చోట్లకు మాత్రమే వర్షాలు ఉంటుంది. మిగిలిన ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సంపూర్ణంగా మనకేమంటే పొడిగాలులు వీచే అవకాశాలు మాత్రం 100% కనిపిస్తుంది. కానీ తమిళనాడు ప్రాంతంలో కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కానీ 13వ తారీఖున వరకు తీసుకుంటే అంటే మనకు 10 నుంచి 13 ఈ మధ్యలోనే మనం వర్షాలు పడుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి 10 నుంచి 13 మధ్యలో మనం వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి చూసినాము అంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనము వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. దాంతో పాటుగా వచ్చేసి ఏంటంటే బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే తిరుపతి నగరం కావచ్చు, దాంతో పాటుగా తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో కావచ్చు, అలానే వచ్చేసి సూలూరుపేట, దాంతో పాటుగా వచ్చేసి మొత్తం గూడూరు ఇలాంటి ప్రాంతాలలో మనము వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటున్నాయి. కాస్తంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగానే ఉంటుంది. కోస్తా ప్రాంతం అంటే సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, తమిళనాడు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతంలో అంటే సూలూరుపేట, దాంతో పాటుగా వచ్చేసి తడ, శ్రీహరికోట ఇలాంటి ప్లేసెస్ లో వచ్చేసి మనకు కాస్తంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి ఈ 2 జిల్లాల్లోనే అత్యధిక ప్రభావం ఉంటుంది. మళ్ళా మనకు 12వ తారీఖున చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. దాంతో పాటుగా సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అనంతపురము, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్లలో మాత్రమే, చాలా తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు చూడగలుగుతాం. ఈవెన్ ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా చాలా 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 తక్కువ చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కావచ్చు, గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో కావచ్చు 1 లేదా 2 చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగంలో కూడా 1 లేదా 2 చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు ఉంటున్నాయి. దాంతో పాటుగా చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు రాగల 24 గంటల వరకు కొనసాగినా కానీ ఆ తర్వాత చలి నుంచి బాగా మనకు విముక్తి కలిగే అవకాశాలు, బాగా ఉపశమనం కలిగే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. ఇదేమంటే ఇంకొక మోడల్, ఇదంటే మనకు ఒక టైప్ ఆఫ్ ఫోర్కాస్ట్ చూసినామనంటే 90% జరిగే ఛాన్సెస్ అనేవి ఈ ఫోర్కాస్ట్ అయితే ఉంది. మిగతా 10% జరిగేదానికి అంటే అలా కాకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మనకు
చినుకులు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే లైట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉండే అవకాశాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ రాయలసీమ జిల్లాలు, పలు రాయలసీమ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఇది 10% ప్రాబిలిటీ ఉంది, దీనికి ఇది 90% ప్రాబిలిటీ ఉంది. కాబట్టి ఇది మనం ముందుగా తీసుకోవాల్సిన ఫోర్కాస్ట్ ఇది. ఇన్ కేస్ జరగని పక్షంలో ఇలా జరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 ఫోర్కాస్టులు చెప్పాను నేను మీకు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఈ యొక్క తీవ్రమైన వాయుగుండం ఏ విధంగా వెళ్తుంది అన్న దాని గురించి తీసుకుంటే, మన స్టార్టింగ్ అనలైజ్ చేసిన దాని ప్రకారమే శ్రీలంకకి కొంచెం మనకు ఉత్తర భాగంలోకే వెళ్ళి తమిళనాడు దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో బలహీనపడుతుంది. సో ఇది ఏమంటే ఇది మనకు చాలా ఆఫ్ సీజన్ లో ఏర్పడే ఒక సైక్లోన్, ఆఫ్ సీజన్ లో ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా మనకు వర్షాలు అనేవి తక్కువగానే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకుంటే తక్కువగానే ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. వచ్చే రైన్ బ్యాండ్స్ కూడా ఏమవుతుంది అంటే సముద్ర తీర ప్రాంతం దగ్గరనే మనకు బలహీన పడిపోతుంది. కాబట్టి లోపల ఉన్న ప్రాంతాల్లో తక్కువగానే ఉంటుంది వర్షాలు. కాబట్టి ఎక్కువ మంది బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ రాయలసీమ జిల్లాలకే దీని యొక్క ప్రభావం అది కూడా అత్యల్పంగా ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసినాము అంటే 3 విషయాల గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాము. ఒకటి వచ్చేసి ఏంటి అంటే వర్షాలు వచ్చేసి రాగల రోజుల్లో అంటే జనవరి 11, 12, 13 ఈ 3 రోజుల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రెండవ విషయం ఏంటి అంటే బంగాళాఖాతంలోని దక్షిణ భాగంలో ఏర్పడి అది ముఖ్యంగా శ్రీలంకకి కొంచెం ఉత్తర భాగం మీదుగా వచ్చి తమిళనాడులోకి బలహీనంగా ప్రవేశించే అవకాశాలు అయితే ఉంటున్నాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం. మూడో విషయం ఏంటి అంటే ఎక్కువ చోట్లలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఉండవు. కేవలం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా మనకు అంటే మోస్తరు నుంచి కొంచెం భారీగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో అంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉంటుంది. ఈ 3 విషయాలను అందరూ మనసులో పెట్టుకుంటారని, డెఫినెట్ గా వచ్చేసి ఈ ఫోర్కాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.